what least number must be added to 2010 to obtain a number which is completely divisible by 19 అంటున్నాను. అంటే 2010కి ఒక నెంబర్ని ఏ నెంబర్ని అయితే యాడ్ చేస్తే ఎగ్జాక్ట్గా 19తో డివిజిబుల్ అవుతుందని చెప్పేసి అంటున్నారా. సో చూద్దాం ఒకసారి. 2010 దేంతో చేయమన్నారా? 19 1 అన్న 19 అంటే 1 అన్న 1 డ్రాప్ చేసుకున్నా సరిపోవట్లేదు కనుక 0 వేసుకోండి 0 అన్న. 19 5 ఎంత? 95 అన్న. అంటే ఎంత వచ్చిందిరా మనకి? 15 రా అన్న. అంటే 19 టేబుల్లో 105తో మల్టిప్లై చేస్తే ఓకేనా, ఆ వచ్చిన ప్రోడక్ట్ని ఇందులో సబ్ట్రాక్ట్ చేస్తే మనకి అడిషనల్గా ఎంత వచ్చిందిరా? 15 వచ్చేసింది. అంటే నెక్స్ట్ అంటే 106 టైమ్స్ అవ్వాలనుకుంటే మనకి ఇంకొక ఎన్ని, మనం ఆల్రెడీ 19 రావాలి కానీ మనకి ఆల్రెడీ ఎన్ని ఉన్నాయి? 15 ఉంది. అంటే మనం ఎంత యాడ్ చేయాలి చూడండి. అదే 19 మైనస్ 15 అంటే ఎంత? 4. అంటే ఈ నెంబర్కి మనం 4 గానే యాడ్ చేసిస్తే 19 106 టైమ్స్ అయిపోతున్నాను ఎగ్జాక్ట్. అంటే ఏ నెంబర్ని యాడ్ చేయమన్నాడు కనుక మనం ఇప్పుడు ఏం చేసాం? 4ని యాడ్ చేసుకుంటున్నాం. ఏ నెంబర్ని సబ్ట్రాక్ట్ చేయమంటే సింపుల్గా 15 సబ్ట్రాక్ట్ చేసేస్తాం అంతే.